హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మై టైర్ అప్లికేషన్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మై టైర్ అప్లికేషన్ అయితే నేమ్ చేంజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్లే స్టోర్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే వాలెట్ కూడా ఇదే వీడియోలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లే స్టోర్లో వెళ్దాం. ప్లే స్టోర్లో వెళ్ళగానే మనకు ఇక్కడ మై టైర్ యూనివర్స్ అనేసి సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మై టైర్ యూనివర్స్ అనేసి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా, ఇన్స్టాల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఓపెన్ అనేసి ఉంది కదా, ఓపెన్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడైతే నేమ్ అయితే మై టైర్ యూనివర్స్ అనేసి అయితే చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే లాగిన్, ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకుంటుంటారో వాళ్ళైతే లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో వాళ్ళైతే ఇక్కడ క్రియేట్ దగ్గర అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసి నేను ఇది వరకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను లాగిన్ అవుతున్నాను, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఎంటర్ యువర్ నిక్ నేమ్, ఇంతకుముందు ఏదైతే యూజర్ ఐడి నిక్ నేమ్ అయితే పెట్టుకున్నామో అదైతే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. నేనైతే నా నిక్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే కింద లాగిన్ అండ్ స్టార్ట్ కంట్రిబ్యూటింగ్ అనేసి ఉంది కదా, అక్కడ అయితే క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ అగ్రీ టు జనరల్, ఇక్కడ 2 బాక్స్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే టిక్ అయితే ఇచ్చేయాలి. ఇలాగా రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద అగ్రీ అండ్ కంటిన్యూ అనేసి ఉంది కదా, క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ అలో మై టైర్ యూనివర్స్ టు సెండ్ యూ నోటిఫికేషన్, అలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనకైతే స్టార్ట్ మైనింగ్ అనేసి కనిపించేది, ఇప్పుడైతే స్టార్ట్ కంట్రిబ్యూషన్ అని చూపిస్తుంది. ఇక్కడైతే స్టార్ట్ కంట్రిబ్యూషన్ అనే దగ్గర క్లిక్ చేసేద్దాం. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మళ్ళీ ట్యాప్ టు బూస్ట్ 6 hours ఉంటుంది కదా, మళ్ళీ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ అగైన్ టు ఎక్స్టెండ్ బూస్ట్ అని చూపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మై టైర్ యూనివర్స్ యాప్ అని చూపిస్తుంది కదా, ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకసారి క్లిక్ చేద్దాము. ఆల్రెడీ ఇప్పుడే డౌన్లోడ్ చేసాం కాబట్టి, మనకైతే ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది, ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే చూస్తున్నారు కదా, ఇంతకు ముందు ఇక్కడ అవర్ అని చూపించేది, అంటే సారీ మినిట్ అని చూపించేది, ఇప్పుడైతే అవర్ అని చూపిస్తుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ కంట్రిబ్యూషన్, ఇక్కడైతే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అని చూపిస్తుంది, ఓకే క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే టేప్ టు బూస్ట్ 6 hours అంటుంది కదా, మనకైతే 93.600 MT ఫర్ అవర్స్ అని చూపిస్తుంది కదా, మళ్ళీ టేప్ చేద్దాము, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. టేప్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ టేప్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే క్లిక్ చేద్దాం. లోడింగ్ అవుతుంది, జస్ట్ వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇందాక 90 ఉండింది 187.200
ఎంటీ ఫర్ అవర్ అని చూపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ అగైన్ టు ఎక్స్టెండ్ బూస్ట్ ప్లస్ 6 అవర్స్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకు ఇంతే చూపిస్తుంది 187.200 ఎంటీ ఫర్ అవర్, అంటే గంటకి మనకైతే 187 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత మైనింగ్ కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనకు అవర్ అని ఉండింది, ఇప్పుడైతే ఇంతకుముందు మనకు మినిట్ అని ఉండింది, ఇప్పుడు అవర్ అని మార్చడం జరిగింది. సో ఇప్పుడు వాలెట్ క్రియేషన్ కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, కొద్ది పైన ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ వ్యూ వాలెట్ అనేసి ఉంది కదా, వాలెట్ దగ్గర అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో వాలెట్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ వాలెట్ క్రియేట్ నెమోనిక్ కోడ్ అని చూపిస్తుంది. సో దీన్ని అయితే మనం కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అయితే సో కాపీ చేసుకోవాలి. కాపీ క్లిక్ చేసాను నేను, అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో కింద మనకైతే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే మీరు రీడ్ చేసిన తర్వాత దీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు, దాని తర్వాత ది mnemonic code is the key to your wallet. Be sure to copy and store in a safe place. If you lose or expose your mnemonic, your wallet and assets may be compromised and you will be responsible for any consequences అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే వీలైతే మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ ద్వారా లేదా ఎక్కడైనా ఈ ఏదైతే కోడ్ ఉందో దీన్ని అయితే మీరు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే కాపీ చేసుకున్నాను అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే కంటిన్యూ అని చూపిస్తుంది. సో ఇందాక కాపీ చేసుకున్న ఒక కోడ్ అదైతే ఇక్కడ పేస్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. సో నేను కన్ఫర్మ్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఓకే, ఇక్కడైతే మన వాలెట్లో అయితే మనం మైనింగ్ చేసిన పాయింట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మీరు కూడా వాలెట్ క్రియేట్ చేసుకుంటే రిసీవ్ గిఫ్ట్ సో చూపిస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు పాయింట్స్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు చూపిస్తుంది, ఇక్కడ కింద రిఫరల్ కంట్రిబ్యూషన్ రిఫరల్ చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరైతే యాప్ అప్డేట్ చేసుకొని వాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.